హాయ్ అండి. ఎప్పుడైనా బ్రెడ్స్ ఇలా మిగిలిపోయినప్పుడు వాటిని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మనం బ్రెడ్ క్రమ్స్ లాగా మిక్సీ చేసేసి లైట్‌గా వేయించి స్టోర్ చేసుకున్నా బావుంటుంది. లేదంటే ఇలా ఈ పీసెస్ అన్నిటిని కూడా వాటర్ ఏసేసి కొంచెం మెత్తగా చేసుకున్న తర్వాత మనము పొటాటో స్మాష్ ఎలా చేస్తామో అలాగా ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటిని కూడా ఆహ్, స్మాష్ లాగా చేసుకోవాలనమాట. ఇప్పుడు నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగా పూర్తి స్మాష్ లాగా చేసుకోవాలి. సో, నేనిప్పుడు ఈ బ్రెడ్ లెఫ్ట్ ఓవర్ బ్రెడ్‌తో కట్లెట్స్ అయితే చేస్తున్నానండి. సో, ఇలా మనము బ్రెడ్‌నంతా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ మైదా, కారము, ఉప్పు, కొంచెం కొరియాండర్ పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అలాగే నేనైతే 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి కూడా వేశానండి. మైదా, శనగపిండి 2 వాడితే కూడా కొంచెం క్రిస్పీగా టేస్ట్ అనేది బావుంటుంది. సో, అందుకోసమే యూజ్ చేశాను. సో, ఇలా చేసుకున్న వాటిని బాగా కలిపేసుకొని లాస్ట్‌లో ఆనియన్స్ ఏసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి ఆయిల్ పట్టించేసుకొని కట్లెట్స్ లాగా రౌండ్ షేప్‌లో చేసుకోవాలి. నేనైతే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తున్నా కాబట్టి ఈ మందం సరిపోతుందని నేను ఇలా పెట్టుకున్నాను. మీరు పాన్ మీద చపాతీ పాన్ మీద ఫ్రై చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం పతలాగా నొక్కేసుకుంటే సరిపోతుంది. సో, నేనైతే ఆయిల్‌లో ఫ్రై చేస్తున్నా కాబట్టి ఈ సైజ్ మందం పెట్టాననమాట. సో, మనం చేసుకున్న బ్రెడ్‌నంతా కూడా ఇలాగా చేసేసుకొని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేస్తే బ్రెడ్ కట్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయన్నమాట. సో, అంతా మనం ఇప్పుడు వేసుకున్నవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. అటు ఇటు చూసుకుంటూ మనము ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ అన్నిటిని కూడా ఆయిల్‌లో ఇలా డీప్ ఫ్రై చేసేసి ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచేసి తీసేస్తే సరిపోతుందండి. వీటిని మనము టమాటో కెచప్‌తో తీసుకుంటే చాలా అంటే చాలా బావుంటుంది. సో, చూస్తున్నారు కదా! ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.